నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జిల్లాల పునర్విభజనలో భాగంగా వైకుంఠ ఏకాదశి రోజున అన్నమయ్య జిల్లాను 3 భాగాలుగా చేయడం అనేది అక్కడ స్వయంగా మినిస్టరే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. విభజనలో భాగంగా మార్కాపురము, మదనపల్లి, అలాగే రంపచోడవరం వీటిని చేర్చారు. సో ఇక్కడ అన్నమయ్య జిల్లాను మాత్రం 3గా విభజించడం అనేది మరి అది ప్రజల కోసము లేకపోతే జిల్లా కోసం ఆయన బాధపడ్డారా, లేకపోతే అది పర్సనల్గా అనేది తెలియదు. కానీ మరి ఎందుకు అంటే ఆయనకి అలా ఉన్నదంటే ఎవరు ఏమీ చెప్పి చేయగలిగే పరిస్థితి లేదా ఇలాంటి విషయాల్లో? అంటే పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా అది మార్పులు చేయడంలో ఏమి తప్పులేదు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమిటంటే మీరు అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు. అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టినప్పుడు అన్నమయ్య ఎక్కడ పుట్టాడు? రాజంపేట దగ్గర ఉన్న తాళపాకలో పుట్టాడు. మదనపల్లికి అన్నమయ్యకి ఏమీ సంబంధం లేదు. మరి మదనపల్లి జిల్లా అని పెట్టి ఉంటే సరిపోయింది. మళ్ళీ అన్నమయ్య జిల్లా అని ఎందుకు పెట్టారు? దానికి రైల్వే కోడూరుని తీసుకుపోయి తిరుపతిలో వేశారు. ఓకే, తిరుపతికి రైల్వే కోడూరుకి దగ్గరుంది కాబట్టి వేశారు, దాన్ని ఎవరు పెద్ద తప్పట. రాజంపేటకి కడపకి దగ్గరుంది కాబట్టి రాజంపేటను తీసుకుపోయి కడపలో వేశారు. ఇప్పుడు ఏమిటంటే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేశారు. రాయచోటిని తీసుకుపోయి రాయచోటిలో ఉన్న హెడ్ ఆఫీస్ని అంతా తీసుకుపోయి మదనపల్లిలో పెట్టారు. దానికి అన్నమయ్య జిల్లా అని పెట్టారు. విషయం ఏమిటంటే అన్నమయ్యకి ఆ ఏరియాకి ఏమీ సంబంధం లేదు. అన్నమయ్య ఉన్న రాజంపేటను తీసుకుపోయి కడప జిల్లాలో కలిపారు. ఈ తికమక ఎందుకు అని. పోనీ అన్నమయ్య పేరు ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? సరే వాళ్ళు ఏదో పెట్టారు గతంలో, మీరు తీసేయండి, మదనపల్లి జిల్లా అని పెట్టుకోండి. ఇప్పుడు అన్నమయ్యకి జరిగిన జిల్లా పేరు తీసేస్తే అన్నమయ్యకి జరిగే అన్యాయం ఏమీ లేదు. ఇప్పుడు చేసిందే అన్యాయం. ఇప్పుడు ఆయన ఏదో రామప్రసాద్ రెడ్డి గారు రాయచోటిని మార్చడం పట్ల ఆయన ఏదో కన్నీళ్లు పెట్టుకున్నారంటే మరి ఇంకా మదనపల్లి అనేది పెద్ద ఊరు. పోయినసారి మదనపల్లి జిల్లా చేసి ఉండాల్సింది, మళ్ళీ రాయచోటి చేశారు. రాయచోటి చేసి ఇక్కడెక్కడో ఈడాడో ఉన్న రైల్వే కోడూరు వీటిని తెచ్చి కలిపారు. అంత గందరగోళం చేశారు. ఆ గందరగోళాన్ని మళ్ళీ లేదా సరి చేద్దామని మరింత గందరగోళం చేశారు. పరిపాలన అంతా ఎట్లుంటుందంటే ఒక గందరగోళాన్ని సరిచేయబోయి మరింత గందరగోళానికి పాల్పడతారు. ఓకే, అంటే ఇండివిజువల్గా చూస్తే దానికి అన్యాయం చేస్తారనిపిస్తుందా, లేకపోతే వాళ్ళు ఎందుకు అంటే అవన్నీ ఆలోచించకుండానే ఇలాంటి విభజన చేస్తుంటారా? వాళ్ళకి ఏ లెక్కలు ఉన్నాయండి? విభజనలు ఎప్పుడూ కూడా రాజకీయంగా ఉన్నటువంటి రకరకాల ఒత్తిళ్లు వీటి వల్ల కూడా జరుగుతాయి. రాయచోటి ఎందుకు చేశారంటే శ్రీకాంత్ రెడ్డి గారు గతంలో ఉన్నారు కాబట్టి జగన్ గారికి సన్నిహితంగా ఆయన తన ఊరుని జిల్లా కేంద్రంగా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి ఆయన చేశారు. మదనపల్లి అనేది బేసిక్గా రాయచోటి కంటే పెద్ద ఊరు. అది ఎప్పటి నుంచో పెద్ద ఊరు కదా అది. ఆ మదనపల్లినే జిల్లా చేసింటే ఈ సమస్య లేదు. మదనపల్లిని తెచ్చి రాయచోటిలో కలిపి మళ్ళీ ఇప్పుడు రాయచోటిని తెచ్చి మదనపల్లి జిల్లాలో కలిపి అన్నమయ్య పుట్టిన పెరిగిన ప్రాంతాన్ని అసలు అడ్రస్ లేకుండా కడప జిల్లాలో కలిపి మళ్ళీ ఆ బెల్ట్కి అన్నమయ్యకి సంబంధం లేని ఒక బెల్ట్కి అంతా అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు. ఇలా చేస్తుంటారు. మామూలు ఇవన్నీ ఇలాంటి తిక్కమక్కలు ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. అందుకే యాక్చువల్లీ మనకి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో రాసుకున్నట్లో లేకపోతే ఇలాంటి లెక్కల ప్రకారం ఇప్పుడు ఒక జిల్లాగా ఏదైనా చేయాలి అంటే అక్కడ ప్రజల సంఖ్య ఎంత ఉంది, జనాభా ఎంత ఉన్నారు, లేకపోతే రెవెన్యూ ఎలా వస్తుంది, ఇలాంటి ఈ బేసిస్లో పెట్టుకుని అంటే నాయకులు ఉన్నారు మేము ఏదో మా జిల్లాకి చేసుకోవాలన్నట్లు కాకుండా మా ఊరికి చేసుకోవాలన్నట్లు కాకుండా ఈ లెక్కల ప్రకారమే ఫాలో అవ్వాలంటే ఈ గొడవలు ఏమి ఉండవు కదా. రామప్రసాద్ రెడ్డి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే అక్కడ మంత్రి కాబట్టి ఆయన అడుగుతారు కదా, ఏమయ్యా నువ్వు మంత్రి పోయి ఉండి మా ఊరిని కాపాడలేకపోయావు, రాయచోటి నుంచి అన్ని ఆఫీసులన్నీ తరలిపోతాయి కదా, ఇప్పుడు నీకెందుకు మంత్రి పదవి అని. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి కొత్త ఆయుధం రాయచోటిలో సులభంగా గెలవడానికి. రామప్రసాద్ రెడ్డి గారి భయం కూడా ఏమిటంటే ఇట్లా రకరకాల కారణాల వల్ల మనల్ని మళ్ళీ ఓడించే ప్రమాదం ఉంది 29లో అనేది ఆయన భయం. ఓకే సార్, ఈ జిల్లాలో గొడవ వైసీపీ ఉన్నప్పటి నుంచే మొదలైంది. అంటే ఆ విభజన అల్లేదో అలా మొదలెట్టారు కొంచెం పెద్ద ఎత్తున. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఏవో సవరణలు అవి చేసుకుంటూ ఉన్నారు. అందులోనూ సమస్యలు ఉన్నాయి, ఇందులోనూ సమస్యలు ఉన్నాయి. చెయ్యకపోయినా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటు గురించి ఎంత మాట్లాడుకుంటే ఇవి తెగేవి కావు. ఇంకో పక్క సార్, ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్నాం జగన్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని చోట్ల జంతు బలులు ఇచ్చారని, వేడుకలు చేశారని, ఇలాంటి కొంతమందిని అరెస్టులు చేస్తే రోడ్ల మీద నడిపిస్తూ ఉన్నారు. ఈ సంఘటనల్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ సంఘటనలు మనం ఖండిస్తాం, ఎవరైనా ఖండించాల్సిన విషయాలే. కానీ మీరు మళ్ళీ జిల్లాలు అన్నారు కాబట్టి ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చారు కదా, ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి జిల్లాలు పునర్విభజన చేస్తాను అన్నారు కానీ ఏ రోజు చేయలేదు. తిరుపతిని బాలాజీ జిల్లా చేస్తానని ఆయన అధికారంలోకి వచ్చిన 10 సార్లు చెప్పారు, ఒక్కసారి కూడా చేయలేదు. జగన్ గారు ఏమిటంటే మంచో చెడు ముందు చేసేసారు.
మీరు బాగా గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఒక పనిని వాళ్ళు చేశారని చెప్పుకునే విధంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే వాళ్ళని అనుసరిస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకి ఏ పథకమో గుర్తురాదు. కనీసం జిల్లాలు కూడా అబ్బా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేశారని ఆ క్రెడిట్ కూడా ఆయనకు లేకుండా ఈయనే చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చేస్తున్న తప్పులేవి. ఆయన పేరుతో చంద్రబాబు గారు వచ్చారు, అబ్బా ఇది చేశారు అనేది ఏంటంటే మనకి ఏది గుర్తురాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, జగన్ గారి పేరు చెప్తే అమ్మ ఒడి ఇవన్నీ గుర్తొస్తాయి. సరే, ఇప్పుడు వైసీపీ గురించి మీరు మాట్లాడారు. వాళ్ళు ఏం చేశారు, జగన్ గారి పుట్టినరోజు అంటే కొంచెం అది చేశారు, నో డౌట్. కానీ అలాగే చేస్తారు. జన్మదిన వేడుకలు, ఈ జంతు బలులు ఇవన్నీ చేసేవాళ్ళు కొంచెం ఉన్మాదంగానే బిహేవ్ చేస్తారు. ఏం బాలకృష్ణ గారి పుట్టినరోజు వీడియోలు ఉన్నాయి కదా, బాలకృష్ణ గారి పుట్టినరోజు అప్పుడు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారి ఆ ఫోటోకి అభిషేకం చేశారు కదా, అదేమిటి మేకపోతున్నరికి, మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు ఇవన్నీ తప్పులే అని స్పష్టంగా మీకు అనిపిస్తే, జంతుబలి తప్పు అనేది మీకు అనిపిస్తే అవి కూడా అరెస్టులకి అర్హులే కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయరు కదా. పైగా రోడ్ల మీద నడిపిస్తూ వాళ్ళని అవమానంగా తీసుకెళ్ళడం అనేది ఇది ఎప్పుడు జరిగేదంటే ఏదో దారుణమైన తప్పులు చేస్తారు చూడండి. అంటే గంజాయి బ్యాచు, బ్లేడ్ బ్యాచు, మహిళల పట్ల అసభ్యంగా అనాగరికంగా ప్రవర్తించే వాళ్ళు, ఇలాంటి దుర్మార్గంగా బిహేవ్ చేసే వాళ్ళని ఇంకెవరో అలా వాళ్ళని అనుకరించకూడదని పోలీసులు అట్లా రోడ్ల మీద తీసుకెళ్తే పెద్దగా సొసైటీకి పెద్దగా ఏమి దాని పట్ల నిరసన ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఒక రాజకీయ పార్టీకి దాన్ని అన్వయించారు. రాజకీయ పార్టీకి మీరు అన్వయించినప్పుడు వచ్చేవాళ్ళు మిమ్మల్ని అంతకు మించి ఫాలో అవుతారు. రేపొద్దున 29లో వస్తే వైసీపీ వస్తే తెలుగుదేశం నాయకుల్ని లేదా కార్యకర్తల్ని అర్ధనగ్నంగా రోడ్ల మీద కొట్టుకుంటూ ఊరేగించు తీసుకెళ్లారు అనుకోండి, అది ఏం కల్చర్కి దారితీసింది? అది లీగల్గా కూడా మీకు రైట్ లేదు కదా. మనిషిని రోడ్ల మీద అవమానకరంగా నడిపిస్తూ తీసుకెళ్లే హక్కు పోలీసులకు కూడా లేదు. ఆ వ్యక్తికి కొన్ని రైట్స్ ఉంటాయి కదా రాజ్యాంగం ప్రకారం. అధికారులు ఇప్పుడు నాయకుల మాటలు విని పనులు చేయడం వల్ల వాళ్ళకే కదా నష్టం. వాళ్ళు ఏం చేస్తారు పాపం, పై నుంచి ఏం ఆర్డర్లు వస్తే అవి చేస్తారు. నష్టం అంటే ఆర్డర్ నేను చేయను, ఒక ఎస్ఐ అధికారి కానీ సిఐ అధికారి కానీ లేదండి మీరు చెప్తున్నది లీగల్గా కరెక్ట్ కాదు నేను చేయలేను అని అనడానికి లేదు. నువ్వు చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి పైన డిఎస్పీ గారో ఎస్పీ గారో ఇంకొక డిఐజీనో ఎవరో ఒకరు చెప్పిన ఆర్డర్లని యాజ్ ఇట్ ఈజ్గా ఒబై చేయడమే పోలీసులు చేయగలరు. పోలీసులు చట్టము న్యాయము అని మాట్లాడి పై అధికారులను ఎదిరించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ పనులు చేస్తారు. కానీ రేపు అదే పోలీసులే ఉంటారు. వైసీపీ వస్తే టీడీపీ వస్తే పోలీసులే మారరు కదా. మీరు సిస్టమ్ని ఏం మార్చుకోలేరు కదా. మహా అయితే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు, సిఐలో ఎస్ఐలో అటు ఇటు షఫల్ అవుతారు. కానీ సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కదా. ఇదే సిస్టమ్ మళ్ళీ రేపు ఏం చేస్తుందంటే తెలుగుదేశం మీద ఇదే ప్రయోగిస్తుంది. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రజాస్వామ్య పరిరక్షణ, అన్యాయము, దౌర్జన్యము అని పెద్ద పెద్ద మీడియాలో ప్రకటనలు ఇవ్వడము, సోషల్ మీడియాలో కేకలు పెట్టడము చేస్తారు. మరి ఇది తప్పే కదా. ఇది తప్పైనప్పుడు అది తప్ప మీరు గతంలో చేసిన జంతు బలులన్నీ తప్పైనప్పుడు వాళ్ళందరినీ కూడా టీడీపీ వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలి కదా. కాబట్టి ఉన్మాదము ఈ రకంగా బిహేవ్ చేయడము అనే దాన్ని ఎవరు సహించరు. కానీ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. దానికి కూడా మీరు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. జంతుబలి చేశారని అరెస్టులు చేయడం మొదలు పెడితే మీ నాయకులు ఎక్కడ పోయినా విందులు వినోదాలు ఉన్నాయి కదా. మీ నాయకులు పోతే జంతుబలులు కాకుండా మీకు ఏమైనా ఆకుకూరలు పెరుగన్నం పెడుతున్నారా తిండి? మీ నాయకులకి అందరికీ నాన్ వెజ్జే కదా పెడుతున్నారు. మరి నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు బలిస్తే కదా వస్తుంది. అదే గాల్లో నుంచి రాదు కదా. అక్కడే జాతరల్లో జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ అంటే యాజ్ పర్ రూల్స్ వెళ్తే అన్ని కేసులే, అందరినీ అరెస్ట్ చేయాలి. ఎక్కడ జరుగుతుంది? మీకు ఎంతసేపు రాజకీయ ప్రతీకారం కోసము వైసీపీని అరెస్ట్ చేయడం అంటూ మొదలు పెడితే రేపు వాళ్ళు ఇంతకు మించి చేస్తారు. అప్పుడు మళ్ళీ బలయ్యేది మీదేం పోయింది. నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు వీళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. ఇట్లా ఎంతకాలం ఇది యుద్ధం? ఇదేనా ఆంధ్రప్రదేశ్ అంటే? కక్ష రాజకీయాలతోనే నడవాల్సిందే, నాకు వేరే దారి లేదు ఆంధ్రప్రదేశ్కి. డీసెన్సీ ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్లో. రైట్. యాక్చువల్లీ కళ్ళు తెరిచి మూసేలోపు కాలం గడిచిపోతుంది, ఓడలు బండ్లు అయిపోతాయి. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే అతి త్వరలోనే ఇలాంటి సమస్యలు మళ్ళీ వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ కక్ష కాదు, ఏది కరెక్ట్గా ఉందో
లా ప్రకారం ఏది వెళ్ళాలో అలా వెళ్తే ఏ సమస్య లేకుండా ఉంటుంది. అంటే వైసీపీ కూడా చేయాల్సింది ఏంటంటే ఎంతసేపు తమని వేధిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని గొడవ చేసేదాన్ని కాకుండా తమ కార్యకర్తలు కూడా ఎందుకల్లా అంటే సొసైటీలోనే భయం పుట్టించేంతగా అట్లా బిహేవ్ చేస్తే ఏంటంటే వైసీపీకే నష్టం అది. అంటే మీరు ఇలా ఉన్మాదంగా పిచ్చి పిచ్చిగా రౌడీజంగా బిహేవ్ చేస్తున్నారు అనేది పోర్ట్రేట్ అయ్యే కొద్దీ కూడా మీ పార్టీకి ఎక్కువ నష్టం. ఎందుకంటే సామాన్యులు ఉంటారు, వాళ్ళే డిసైడ్ చేసేది. మీ పార్టీ వాళ్ళు ఎలాగో మీకు ఓటేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మీకు ఓటేయరు, కానీ మిడిల్లో ఒక 10-20% ఉంటుంది. ఈ 10-20% మొత్తం డిసైడ్ చేసేది ఎవరు గెలవాలి ఎవరు ఓడాలని. వాళ్ళకు గనక వెగట పుట్టింది అనుకోండి ఈ రాజకీయం, వాళ్ళు చెప్పలేము 29లో వాళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అంటే వైసీపీ ఏమిటంటే తాము చేస్తున్నదంతా కరెక్ట్ అనే భ్రమలో ఉండడం కూడా వైసీపీ కరెక్ట్ కాదు. తెలుగుదేశం వాళ్ళు ఏమిటంటే మీరు ప్రజాస్వామ్యము చట్టం అని పోయినసారి కేకలు గగ్గోలు పెట్టారు కదా, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు అదే పని చేస్తున్నారు. రైట్, ఓకే. వైసీపీ కూడా కొంచెం ఆచితూచి చేయాలి ఏం పని చేసినా. వీళ్ళు కూడా కొంచెం అంటే ప్రతిదాన్ని తప్పు, ఇప్పుడు వాళ్ళ వైపు తప్పు ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి, వీళ్ళ వైపు తప్పు ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి, కానీ అక్కడ చేస్తే తప్పు కాదు, ఇక్కడ చేస్తే మాత్రం ఒప్పు అన్నట్లు ఇట్లా మాట్లాడకుండా ఉంటే సమన్యాయంగా అనిపిస్తుంది. ఎవరికి ఇదేంటిది అన్న క్వశ్చన్ రాదు. వీళ్ళు నిజంగా యాజ్ పర్ రూల్స్ వెళ్ళేటట్లుంటే మీ నాయకులు పలు పర్యటనలు చేస్తారు కదా, అక్కడ మొత్తం నాన్ వెజ్ నిషేధించండి, మీ వల్ల అవుతుందేమో చూద్దాం. నాన్ వెజ్ నిషేధించండి. జంతుబలి కదా ఆడ చేస్తారు, జంతుబలి లేకుండా నాన్ వెజ్ ఎట్లా వస్తుంది? అదేం చెట్లకు కాయదు కదా. మరి నాన్ వెజ్ నిషేధించండి. మీ నాయకులు ఎక్కడా కూడా మేము నాన్ వెజ్ ముట్టము బయటికి పోతే అని ఒక రూల్స్ పాస్ చేసుకోండి ఇంటర్నల్గా, చూద్దాం ఏమవుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.